వరదతో విజయవాడను వణికించిన బుడమేరు గండ్ల పూడ్చివేత సూపర్ సక్సెస్ అయింది. నిన్న 2 గంటలు పూడ్చిన అధికార యంత్రాంగం ఇవాళ 3వ గంటకి చెక్ పెట్టింది. 3 గంటల పూడ్చివేతతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. ఇప్పుడు గండ్లు పూడ్చే వరకు బుడమేరుపైనే మకాం వేసిన మంత్రి నిమ్మల రామానాయుడు, పనుల్ని పర్యవేక్షించిన మంత్రి లోకేష్తో పాటు అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. 4 రోజుల నిర్విరామ కృషితో ఆపరేషన్ బుడమేరు విజయవంతమైంది. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం కృషి ఫలించింది. బుడమేరు 3 గంటల పూడ్చివేత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడంతో బెజవాడ కాస్త ప్రశాంతంగా సేద తీరుతోంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ దగ్గర బుడమేరుకు పడ్డ 3వ గండి పూడింది. 4 రోజుల పాటు ఆర్మీ సిబ్బంది నిర్విరామంగా కృషి చేసి గండిని పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వరదలతో బుడమేరుకు 3 గంటలు పడ్డాయి. బుడమేరుకు గండ్లు పడ్డంతోనే విజయవాడలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. అయితే వాన తగ్గిన వెంటనే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం విజయవాడ వరద విలయానికి కారణమైన బుడమేరు గండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 3 గండ్లు పడినట్లు గుర్తించి 4 రోజుల పాటు శ్రమించి ఆ 3ంటిని పూడ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 2 గండ్లు వెంటనే పూడ్చగలిగినా 3వ గండి పూడ్చడం ఛాలెంజింగ్ గా మారింది. 100 మీటర్ల వెడల్పుతో గండి పడ్డంతో పాటు పైనుంచి అంతకంతకు వరద పెరగడంతో పూడ్చడానికి 4 రోజుల సమయం పట్టింది. 3 గంటలను పూడ్చివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గింది. ప్రధానంగా 3వ గండి పూడ్చివేతతో విజయవాడ సింగనగర్ వరద ప్రవాహానికి చెక్ పడింది. బుడమేరు 3వ గండిని పూడ్చేందుకు రంగంలో దిగిన ఆర్మీ అధికారులు వాటర్ బాస్కెట్ విధానం అనుసరించి సక్సెస్ అయ్యారు. దీనికోసం ఇనుప జాలీలతో కూడిన బుట్టలు ఉపయోగించారు. 2 పొరల విధానంతో గండి పూడ్చే వ్యూహం అమలు చేశారు. బాస్కెట్లలో రాళ్లు నింపి గండికి అడ్డుకట్ట వేశారు. 4 మీటర్ల ఎత్తున కట్టపోశారు. దాంతో బుడమేరు 3వ గండి దగ్గర వరద ప్రవాహం ఆగిపోయింది. 3వ గండి దగ్గర పూడ్చివేత పనులు ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ బృందం పూర్తి చేసింది. ఆర్మీ టీంలో చెన్నై, సికింద్రాబాద్ కు చెందిన సుమారు 120 మంది జవాన్లు పాల్గొన్నారు. విజయవాడ వరద ముంపు కారణమైన బుడమేరు పరిసర ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పూడిక పనులను పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ బుడమేరును దగ్గరుండి పూర్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే మకాం వేశారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా పనులను పర్యవేక్షించారు.